viewers, welcome to Lakshmi Skills. సో ఇప్పుడు మనం చూద్దాము యాడింగ్స్ గ్రూప్ ఇన్ ఎక్సెల్. సో ఇన్సర్ట్ లో మనకు హోమ్ లో కానీ ఇన్సర్ట్ లో కానీ పేజ్ లైట్ లో కానీ మనకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ లో మనకి ఇక్కడ ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది అనమాట. లైక్ టేబుల్, ఇలిస్ట్రేషన్, యాడింగ్స్, చార్ట్స్, టూల్స్, స్పార్క్ లైన్స్, ఫిల్టర్స్, లింక్స్ అండ్ సింబల్. ఓకే, సో ఈ విధంగా మనకి గ్రూప్స్ ఉంటాయి. సో ఈ గ్రూప్ లో మనం చూద్దాము యాడింగ్స్ గ్రూప్. సో ఈ యాడింగ్స్ గ్రూప్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఏవైనా సో ఈ యాడింగ్స్ గ్రూప్ లో మనము ఏ వేటినైనా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు గెట్ యాడింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ మై యాడింగ్స్ అనేది ఉంటుంది. సో స్టోర్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మీకు చాలా యాప్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్టయితే వికీపీడియా కానీ, విజువల్ డేటా విజువలైజర్ కానీ, మొబైల్ డేటా కలెక్షన్ కానీ, లేదంటే ఇక్కడ మై ఎడ్యుకేటర్ కానీ. సో మై ఎడ్యుకేటర్ మోస్ట్లీ మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే సో ఎవరైనా సర్టిఫికేషన్స్ చేయడం కోసము వాళ్ళు మై ఎడ్యుకేటర్ ని యాడింగ్ చేసుకుంటారనమాట. సో ఈ మై ఎడ్యుకేటర్ లో ఏవైనా క్వశ్చన్ పేపర్స్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా క్వశ్చన్ పేపర్స్ వాళ్ళు యాడ్ చేసి ఆ తర్వాత వాళ్ళు అందులో ఎగ్జామ్ ఇవ్వడం కోసం ఈ మై ఎడ్యుకేటర్ ని యూజ్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ యాడింగ్స్ గ్రూప్ లో మై ఎడ్యుకేటర్ ని యాడ్ చేసుకొని ఉంటారు. సో ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, మై ఎడ్యుకేటర్ ని యాడ్ చేస్తాను, కంటిన్యూ. ఓకేనా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత గెట్ యాడింగ్స్ కి వెళ్ళండి, మై యాడింగ్స్ లోకి వెళ్ళండి. సో మై యాడింగ్స్ లోకి వెళ్తే చూడండి మై ఎడ్యుకేటర్ ఉందా, సో ఇక్కడే క్లిక్ చేయండి, యాడ్ చేయండి. చూడండి ఇక్కడ వచ్చిందా మై ఎడ్యుకేటర్ ఇక్కడ వచ్చింది అండ్ వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో సో ఇక్కడ ఉంటాయి అన్నమాట మై ఎడ్యుకేటర్ లో. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఎగ్జామ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ యాడింగ్స్ గ్రూప్ ని మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ని చూడడం కోసము లేదంటే ఏదైనా మనము ఎక్స్ట్రా ఆప్షన్ ఇందులో యాడ్ చేసుకొని చూడండి మై ఎడ్యుకేటర్ ఇక్కడ కీ. సో ఏదైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ ఒక బిగిన్ గెటింగ్ స్టార్ట్ కి ఆన్ యువర్ కోర్స్ అసెస్మెంట్. సో చూసారా, కోర్స్ అసెస్మెంట్ ఏవైనా ఎగ్జామ్స్ లాంటివి కానీ మనకి ఈ విధంగా మై ఎడ్యుకేటర్ లో ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఇచ్చే కీ మనం ఇక్కడ వేసి స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ కానీ వాళ్ళ అసెస్మెంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సో ఇలా యాడింగ్స్ గ్రూప్ ని యూజ్ చేస్తారు. సో మీకు ఇక్కడ ఇది అనే కాదు, మై ఎడ్యుకేటర్ అనే కాదు, సో ఇక్కడికి వచ్చేసి ఇంకొకటి మనం ఏదైనా యాడ్ చేద్దాము. లైక్ ఫంక్షన్స్ ట్రాన్స్లేటర్. సో యాడ్ చేయండి, కంటిన్యూ అండ్ గెట్ యాడింగ్స్, మై యాడింగ్స్ అండ్ ఫంక్షన్స్, దెన్ యాడ్. చూడండి వచ్చిన ఫంక్షన్స్ అండ్ ట్రాన్స్లేటర్. సో చూడండి నేను ఇక్కడ ఏదైతే యాడ్ లకి వెళ్తున్నానో సో ప్రతి ఒక్కటి నాకు ఇక్కడ యాడ్ అవుతుంది. చూడండి హోమ్ లో ఇక్కడ మనకు యాడ్ అవుతుంది ఫంక్షన్స్ అండ్ ట్రాన్స్లేటర్. సో ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ఫంక్షన్ అండ్ ట్రాన్స్లేటర్ లో మళ్ళీ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకేనా వ్యూవర్స్, సో ఈ విధంగా యాడింగ్స్ గ్రూప్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో మై యాడింగ్ లకి వెళ్తే ఒకసారి ఇక్కడ మనం ఏవైతే యాడ్ చేసామో మీరు మేనేజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మనం యాడింగ్స్ గ్రూప్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.